సో హరిహర వీరమల్లు ట్రైలర్ ఎలా అనిపించింది? చాలా బాగుంది. కళ్యాణ్ గారు ఎలా అనిపించారు? నేను ఆయన ఫ్యాన్ కాబట్టి కాదు, బాగుంది మూవీ, చాలా బాగుంటుంది. సో సినిమా మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మీకు హరిహర వీరమల్లు? అంటే పవన్ కళ్యాణ్ గారు ఎలా చేసినా ఏం చేసినా మన ఫ్యాన్స్ కి నచ్చుతుంది. సో ఆయనని స్క్రీన్ పైన చూడాలంటే పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ కోరిక. 5 ఏళ్ళ ఉన్నానండి. పవన్ కళ్యాణ్ అంటే నాకు చాలా ఇష్టం. ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు సీ దట్. ఎలాంటి రికార్డు షేక్ చేస్తారు హరిహర వీరమల్లు? పవన్ కళ్యాణ్ అంటే పవనిజం ఉంటది కదండి, సో రచ్చ ఉంటది. కళ్యాణ్ గారు నచ్చే సో హరిహర వీరమల్లు ఎలా అనిపిస్తుందండి? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఐ మీన్ నేను వెయిట్ చేస్తున్నాను. అది కాక నాకు పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం. వన్ ఆఫ్ ద మై ఫేవరెట్ హీరో. సినిమాని ట్రోల్ చేశారు, సో ఏం చెప్తారు ట్రోల్ చేసిన వాళ్ళకి? ట్రోల్ చేసే చాలా మంది చెప్పుకుంటుంటారు, వాళ్ళ గురించి మనం పట్టించుకోవద్దు కదా. సో పవన్ కళ్యాణ్ లుక్స్ ఎలా అనిపించాయి? అవసరం ఎలా ఉన్నా బాగుంటాడు. సో అంటే చూస్తున్నాము 5 ఏళ్ళు అవుతుంది సినిమా చూడక. అవును. సో ఎలా అనిపిస్తుంది రచ్చ మీకు? చాలా హ్యాపీగా ఉంది. అది కాక మేము కూడా రచ్చ చేయడానికి మేము కూడా వెయిట్ చేస్తున్నాం కూడా. థియేటర్ లో ఎలా ఉంటుంది రచ్చ? కిరాక్. సో పవన్ కళ్యాణ్ గారు చూస్తున్న మాట వినాలి, ఆ డైలాగ్స్ అంటే ఆ పెబ్బులి డైలాగ్ ఎలా అనిపిస్తుందండి మీకు? చాలా లైక్ ఎందుకంటే ఎవరికి అంత పబ్లిసిటీ ఉండదు కాబట్టి వన్ ఆఫ్ ద హీరో కాబట్టి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అండ్ ప్రౌడ్ గా కూడా ఫీల్ అవుతాను నేను. షేక్ అవుతాయి ఈసారి హరిహర వీరమల్లుతో? అవునండి, ఖచ్చితంగా. పవనిజం 5 years తర్వాత వస్తుంది కాబట్టి చాలా పెద్ద అవార్డు తీసుకున్నారు. సో అంటే కొంతమంది ట్రోల్ చేస్తున్నారు కదా, ట్రోల్ చేసే వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఎవరి విష్ వాళ్ళండి, మనం ఏం చేయలేము. ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలి. ఓకే, సో చాలా సార్లు పోస్ట్ పోన్ అయింది, ఎట్టకేళ్ళకి రిలీజ్ డేట్ వచ్చింది, ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉన్నానండి, చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. 1 word లో చెప్పమంటే కళ్యాణ్ గారి గురించి ఏం చెప్తారు? ఇట్స్ మై ఫేవరెట్ హీరో, డై హార్డ్ ఫ్యాన్ ఆఫ్ పవన్ కళ్యాణ్. కళ్యాణ్ గారు పాలిటిక్స్ లో సొంత డబ్బులు ఖర్చు పెడుతున్నారు, ఎలా? సో హరిహర వీరమల్లు వైబ్ ఎలా అనిపిస్తుంది? చాలా ఎక్సైటింగ్ గా ఉంది. అంటే ఆఫ్టర్ డిప్యూటీ సీఎం తర్వాత ఇది ఫస్ట్ మూవీ కాబట్టి వెయిట్ చేస్తున్నాం. సో కళ్యాణ్ గారు లుక్స్ ఎలా అనిపించారు? బాగున్నాయి, డిఫరెంట్ గా ఉన్నాయి. ప్రతి మూవీలో ఉన్నట్టు కాకుండా ఇందులో కొత్తగా ఉన్నాయి. సో చూసాము కళ్యాణ్ గారు రావాలని చాలా మంది కోరుకుంటున్నారు. సో ఎలా ఉంది ఆ డైలాగ్ సినిమాలో? అది చెప్పలేదు మాటలో, థియేటర్ లో అయితేనే ఎక్సైటింగ్ గా ఉంటది. అంటే ఒక కళ్యాణ్ గారు నడుచుకుంటూ వస్తేనే ఒక వైబ్ ఉంటది, డాన్స్ సాంగ్స్ అన్ని ఉన్నాయి, ఫైట్స్ ఎలా అనిపిస్తుందండి? థియేటర్ లో ఎక్స్పీరియన్స్ చేస్తేనే అది బాగుంటది, మాటల్లో చెప్పారు.